మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ అరైజ్ ఫర్ క్రైస్ట్ ఇండియాకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈరోజు దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట యోహాను సువార్త 3:16లో రాయబడింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గనక పరిశీలన చేయగలిగితే మన దేవుడు ప్రేమ స్వరూపిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన మానవులను చేసింది శిక్షించడానికి కాదు కానీ తన పోలికలో తన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడంటే, తనతో పాటు సహవాసం కలిగి ఉంటామని, తనను ఆరాధిస్తామని, తనను ఇంకనూ మనం మహింపరుస్తామని దేవుడు మానవులను చేశాడు. అయితే మానవుడు పాపంలో పడిపోయి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరం అయిపోయాడు. కనుక దేవుడు ప్రేమించే దేవుడు కనుక దూరమైన మానవుని మరలా తనకు చేరువ చేసుకోవడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం కల్వరి శిలువలో బలియాగమయ్యి తన ప్రాణాన్ని అర్పించారు. మనకు చక్కగా అర్థమవడానికి ఒక ఉపమానాన్ని మీతో పంచుకుంటాను. ఒక రోజున ఒక మంత్రి తను పనిచేస్తున్న రాజుగారితో దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ, రాజుగారు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు, అందుకనే దేవుడే సాక్షాత్తుగా ఈ లోకానికి దిగొచ్చాడు రాజుగారు అని చెప్తుంటే రాజుగారు ఆ మాట నమ్మలేదు. పైగా రాజుగారు అన్నారు, దేవుడు ప్రేమిస్తున్నాడైతే దేవుడు రక్షించాలనుకుంటే వేరొక మార్గంలో రక్షించవచ్చు కదా, దేవదూతలను పంపించడం ద్వారానో, లేదంటే ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి కదా అని రాజుగారు అన్న మాటకి మంత్రి దగ్గర జవాబు లేదు. ఒక రోజున రాజుగారు మంత్రి గారు ఆ రాజ్యంలో ఉన్న ఒక చెరువు దగ్గర ఆ పడవలో తిరుగులాడుతూ ఉన్నారు. ఆ పడవ మీద తిరుగుతున్నప్పుడు ప్రియులారా, ఆ ఒడ్డున రాజుగారు కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఆ చెరువులో పడిపోయాడు. పడిపోయిన వెంటనే రాజుగారు చూశారు. రాజుగారు చూసి చూడంగానే వెంటనే ఇంకా మారు మాట లేకుండా ఆయనే చెరువులోనికి దూకేశాడు. ఆయన చెరువులోకి దూకి ఆ కుమారుని పైకి తీసుకొచ్చిన తర్వాత మంత్రి ప్రశ్నించాడు. ఏమన్నాడంటే, రాజుగారు, మీ పక్కన నేనున్నాను, ఈ చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎవరో ఒకరికి చెప్తే ఎవరో ఒకరు దూకుతాం కదా రాజుగారు, మరి మీరెందుకు రాజుగారు దూకేశారని అడిగితే రాజు అన్న మాట ఏంటంటే, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా అన్నాడు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మన దేవుని ప్రేమ తండ్రి ప్రేమను మించిన ప్రేమ. వీళ్ళ పరమును విడిచి భూలోకానికి వచ్చిన ప్రేమ. అందుకే ఆయన అంటున్నాడు, తను మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుకుంటాం. ఈరోజు అనేక మంది రక్షణ లేకుండా లోకంలో నశించిపోతున్నారు. మనం రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ రోజైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించడం ద్వారా ప్రభు ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.